హలో గైస్. అసలే డబ్బులు అంతంత మాత్రమే. ప్రభాస్ హీరో కాబట్టి భారీగా అయితే రేట్లు పెంచే అవకాశం ఉంది. ఖచ్చితంగా తెలుసు అది అందరికీ. టికెట్ రేట్లు ఎంత పెంచినా మేము మూవీకి వెళ్ళి చూస్తాం, ఫస్ట్ డేనే వెళ్ళి చూస్తాం అనుకున్న వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో. ఫ్రెండ్స్, రాజేసాబ్ మూవీ ట్రైలర్, మూవీ టీజర్ ఎలా ఉందో అయితే ఇప్పుడైతే చెప్పబోతున్నాను. స్టార్టింగ్ ఓపెనింగ్ లోనే దెయ్యాల కోట, దెయ్యాల హౌస్, అక్కడ ఏదో పెద్ద బ్యాక్గ్రౌండ్ లో కలిగిన ఘోస్ట్ లాంటి ఒక పెద్ద ఇది మనకి చూపిస్తారు. డార్క్ ఎఫెక్ట్స్, డార్క్ లైట్ తో అయితే మనకు కనబడుతుంది. సప 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 అనే ఒక షార్ట్స్ అన్ని, హారర్ షార్ట్స్ అన్ని మన ముందుకు వచ్చేస్తాయి. అప్పుడు సడన్ గా అసలే లైఫ్ అంతంత మాత్రమే. హలో 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 కొంచెం మెల్లగా అనే ఒక చిన్న డైలాగ్ అంటే ఉంటుంది. బాగుంటుంది, కొద్దిగా ఫన్నీగా ఉంటుంది. ప్రభాస్ క్యారెక్టర్ ఏంటో మొత్తం గోష్ఠికి సంబంధించిన అయితే కాదు, మధ్యలో స్టార్టింగ్లో ఇంట్రడక్షన్లో ఫన్నీగా అయితే ఆయన లైఫ్ వెళ్ళబోతుంది. ముగ్గురు హీరోయిన్లతో దుబ్బించుకుంటాడు. 100 మంది హీరోయిన్లతో దుబ్బించుకుని ఆయనకైతే పెళ్లి కాదు రియల్ లైఫ్లో. మూవీ రాజేసాబ్ ట్రైలర్ అండ్ టీజర్ అయితే చాలా చాలా బాగుంది. హర్రర్ ఫ్యాంటసీ అని చెప్తున్నారు. మారుతి గారు గతంలో రిలీజ్ చేసిన ఆయన మూవీస్ రిలీజ్ అయినవి కొన్ని ఉన్నాయి. అందులో వచ్చేసి నాకు బాగా నచ్చినవి అయితే భలే భలే మగాడిపై మూవీ అనమాట. చాలా ఫన్నీగా తీశారు, అయితే ఫన్నీగా క్రేజీగా సూపర్ గా అయితే తీశారు. కానీ ఇలాంటి హర్రర్ ఫ్యాంటసీ మూవీ అయితే తీస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రభాస్ లాంటి ఒక గొప్ప గ్రేట్ మూవీ, బాహుబలి ఫిల్మ్ హీరో ఆయనకి అవకాశం ఇచ్చినందుకు అయితే ఆయన చాలా సంతోషించాలని నేను అనుకుంటున్నాను. ఎనీవేస్, కంగ్రాచులేషన్స్ మారుతి గారు, మీకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రభాస్ గారు. రాజేష్ మూవీ స్టోరీ ఏంటనేది ఎవరికి తెలియదు, యాక్చువల్గా అయితే ఎవరికి తెలియదు. కానీ ట్రైలర్లో అయితే మనకి ఏదో రాజేసాబ్కి బ్యాక్గ్రౌండ్లో ఒక స్టోరీ ఉండి ఉండొచ్చు, అతను చనిపోయి ఉండొచ్చు. సో ఆ పెద్ద బంగ్లాలో అతను దయ్యంగా మారి ఉండొచ్చు. హీరో అక్కడికి వెళ్ళి సాల్వ్ చేసి ఉండొచ్చు. ఇదే జరుగుంటుంది, ఇదే మనకి ట్రైలర్లో చూపిస్తారు. కానీ మూవీ చూసేంత వరకు అయితే మనకైతే ఏమీ తెలియదు. ఇందులో నాకు బాగా నచ్చినవి అయితే ప్రభాస్ గారి యాక్టింగ్ అయితే బాగా నచ్చింది. ఆయన డైలాగ్స్ అయితే బాగున్నాయి. ఆయన కొత్త లుక్, న్యూ లుక్ అయితే బాగుంది. హీరోయిన్ గా అయితే నాకు తెలిసిన పేరైతే ఒకరే, అదే నిధి అగర్వాల్. నిధి అగర్వాల్ చాలా 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 హాట్ గా అయితే బాగుంటుంది. ఎంత హాట్ గా ఉన్నా కానీ ప్రభాస్ గారు మాత్రం ఎవరినైతే పెళ్లి చేసుకోరు. ఎస్. మ్యూజిక్ డైరెక్టర్ తమన్స్. తమన్స్ అంటే మీకు తెలిసే ఉండాలి, ఎస్ఎస్ తమన్స్, ఎస్ఎస్ రాజమౌళి, సారీ తమన్స్ మ్యూజిక్ లో వస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్, ద బెస్ట్ డైరెక్టర్ నే తీసుకున్నారు. మీరు ట్రైలర్ టీజర్ చూసినప్పుడైతే మీకు ఆ ఫీల్ అయితే వచ్చి ఉంటది. మూవీ మ్యూజియం మీకు ఎలా అనిపించింది? ప్రభాస్ గారి యాక్టింగ్ మీకు ఎలా అనిపించింది? ఆయన డైలాగ్స్ ఎలా అనిపించాయి? అసలు హర్రర్ ఫ్యాంటసీ నిజంగానే ఉందా లేదా ద టీజర్ లో? అది మీరు కూడా కొంచెం కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకు ఎలా అనిపించినది, మీ ఒపీనియన్ చెప్పండి. ఇది నా ఒపీనియన్. నాకైతే యావరేజ్ అనిపించింది, హారర్ అంతా లేదనిపించింది అంతే. కానీ మూవీ చూసేంత వరకు ఎవరికి తెలియదు కదా మూవీ ఎలా ఉండబోతుంది ఏంటనేది. బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఫిల్మ్ యాక్టర్ అండ్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ రాజేసాబ్ మూవీని మేకింగ్ చేసేసారు. నాకైతే సినిమా అయితే బ్లాక్ బస్టర్ అనిపిస్తుంది, సినిమా అయితే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ మూవీ టికెట్స్ రేట్స్ మాత్రం బాగా భారీగా అయితే పెంచుంటారు. ఊహలకి అందరంతా భారీగా అయితే రేట్లు అయితే పెంచుంటారు. ఫ్రెండ్స్, మీకైతే చివరిగా అయితే ఒక మాట చెప్పబోతున్నాను. ఇది అయితే కొత్త ఛానల్ అన్నమాట. మూవీ రివ్యూస్, టాలీవుడ్ రివ్యూస్ మాత్రమే అయితే ఈ ఛానల్ పెట్టడం అయితే జరిగింది. మీరు చాలా చాలా ఫేక్ ఇది చూసుంటారు. ఇందులో అయితే జెన్యున్ గా మూవీ రివ్యూస్ అయితే చెప్పడం జరుగుతుంది.
జెన్యున్ రివ్యూ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఫేక్ అయితే నేనైతే చెప్పను. మూవీ టీజర్ అయినా, మూవీ రిలీజ్ అయినప్పుడు మూవీస్ అయినా, అందులోని క్యారెక్టర్స్, అందులోని యాక్టింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ మూవీ చూసినా యాక్టింగ్ని బాగా అబ్జర్వ్ చేస్తాను. ప్రతి ఒక్కటి కూడా నేను జెన్యున్గా అయితే చెప్తాను. ప్రతి ఒక్కరికి నేను ఏం చెప్తున్నానంటే జాగ్రత్తగా వినండి. డబ్బులు ఎవరికి ఊరికే రావు. మూవీ రివ్యూస్ 1-2 సార్లు అయినా చూసి సినిమాకి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి ఇబ్బందులు పడే బదులు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మూవీ రిలీజ్ టైంలో నా రివ్యూ చూసి అప్పుడు ఒకసారి మూవీకి వెళ్ళి చూడండి. మీకు ఎవరు కూడా మనీని లాస్ చేసుకోవద్దు. జాగ్రత్తగా రివ్యూ చూసి మంచిగా ఉంటేనే సినిమాకి వెళ్ళండి. ప్రతి ఒక్కరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఖచ్చితంగా అయితే నా ఛానల్ నచ్చుతుంది అని నమ్ముతున్నాను. నా రివ్యూస్ మీకు నచ్చుతాయని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ లవ్ యూ మై టాలీవుడ్ మూవీ లవర్స్. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా, ఆంటీలైనా థ్యాంక్ యూ.